ఏసీ రూమ్లో కాలు మీద కాలు వేసుకొని చేసేదే ఉద్యోగం అనేవాళ్ళు చూడొద్దు. మిగిలిన వాళ్ళు చూడండి. కష్టపడి ముఖ్యంగా రైతుగా మారి లక్షలు కూడా సంపాదించవచ్చు అనే వాళ్ళ కోసం ఇస్తున్నాను. శివాని పవార్ అని చెప్పి ఒక యంగ్స్టర్ అండి, అమ్మాయే, మధ్యప్రదేశ్ అమ్మాయి. 16,000 పెట్టుబడి పెట్టింది, 1,25,000 మొత్తం తీసిందండి. అంటే ఇంకా ఎంత మిగిలిపోయిందో చూడండి. లాభం 1,00,000 పైన లాభం మిగిలిపోయింది కదా. ఎస్, నిజమే. కావాలంటే ఇది ఫార్మర్ గోల్డ్ అని చెప్పి కొట్టండి. అంటే సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతోంది, ట్రెండింగ్ ఉంది ఇప్పుడు కూడా. అంటే సోషల్ మీడియాలో ఉన్నాయి అన్నీ కాదు, కానీ మనకు పనికొచ్చేవి చెప్పుకోవచ్చు. అంటే నిజమా కాదా అని చెక్ చేస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ గురించి రాశారండి. అంటే అమ్మాయి నిజమే ట్రై చేస్తోంది. అంటే అగ్రికల్చర్ అంటే ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం. అయితే మాకు ఇష్టమేనండి, మాకెక్కడొచ్చినాయి ఈ లాభాలు అంటారేమో. ఒకసారి ఆలోచించండి. అంటే ఆమె చేసింది మిమ్మల్ని చేయమని కాదు, అలా ఆలోచించాలని చెప్పడం నా ఉద్దేశం. కొత్తిమీర అండి, అందరికీ తెలిసింది కొత్తిమీరే. కొత్తిమీర అందరికీ తెలుసు, కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పండిస్తారు, అసలు ఎంత డిమాండ్ ఉందో తెలుసా మీకు? ఈరోజు కొత్తిమీర లేకుండా గడుస్తున్న ఇళ్ళు చాలా తక్కువ అండి. నాన్ వెజ్ గట్టిగా వాడుతున్నారు. నాన్ వెజ్ పక్కన పెడితే ఇక టమాటా, కొత్తిమీర దగ్గర నుంచి మంచి మంచి ఉన్నాయి కదా వంటకాలు, పచ్చళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ. సో మరి ఈ కొత్తిమీరకున్న డిమాండ్ అర్థం చేసుకుంది. కొత్తిమీర వేసింది 3 నెలల్లో 16,000 పెట్టుబడి పెట్టి 1,50,000 తీసేసిందండి. సారీ, 1,25,000 తీసింది ఎకరానికి, ఒక ఎకరానికి. ఇంక ఇది ఒకటేనా అంటే క్యాలీఫ్లవరు, క్యాబేజీ అని, అంటే ఏదైతే అక్కడ డిమాండ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి సార్. అది అది సమస్య అయిపోతుంది. ఏది డిమాండ్ ఉందో అది, ఎక్కడ మార్కెట్కి అవకాశాలు ఉన్నాయో అది. అంటే లోకల్గా కూడా అమ్మేసుకోవాలి, మిడిల్ మెన్స్ వగేరా కూడా పెట్టుకోకుండా డైరెక్ట్గా మార్కెట్కి అమ్ముకునే అవకాశం ఉంటే అది. ఇలాగా ఆ అమ్మాయి ఆలోచన చెప్తున్నానండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ అమ్మాయికి చాలా ఇష్టం అండి, ప్యాషన్ అండి. ఏది వ్యవసాయం అంటే ప్యాషన్, మామూలు ప్యాషన్ కాదు. ఆ ప్యాషన్ నడిపిస్తుంది మనిషిని ఎప్పుడు కూడా. అది వ్యవసాయమా ఇంకోటా పక్కన పెట్టండి. మీకు ఏదైతే ఇష్టం ఉందో ఆ రంగంలో ఉండండి. చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, మా అబ్బాయిని ఏం చదివించమంటారు, మా అమ్మాయిని ఏం చదివించమంటారు అంటారు. నేను ఒకటే చెప్తాను, వాడికి ఏదంటే పిచ్చి ఉంటే అది చదివించండి అంటాను. పిచ్చ మీన్స్ జీవితకాలం ఆ పని చేసినా కానీ ఎక్కడ అలుపు సొలుపు ఏముండదు. ఏది వచ్చినా కానీ, ఏ సాధక బాధకాలు వచ్చినా కానీ అసలు అది అలా అనిపించదు, కష్టాల్లాగా అనిపించదు కదండి. అది బెస్ట్ అంటాను. సో ఇక్కడ చెప్తాడు కదా, గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్ట్ అంటారు చూడండి. ఆ ఇంట్రెస్ట్ని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు చాలామంది. మరి లాస్ట్ ఇయర్ రిజల్యూషన్స్లో పెట్టుకొని ఉంటారు, మర్చిపోయారేమో. ఇంకా ఒక్క నెలే ఉంది కదా సుమారుగా. ఈ నెల గట్టిగా ఆలోచించేయండి. ఆలోచించి మీ ప్యాషన్ ఏంటనేది కనిపెట్టేయండి. కనీసం న్యూ ఇయర్ రిజల్యూషన్గా అయినా కానీ గట్టిగా పనికొస్తుంది. సో ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఒపీనియన్ చెప్పండి. మరి ఎవరికి అవసరమో, ఎవరైతే ఈ ఈ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.